హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఊర్లో ప్రతిష్ఠ జరిగింది అని నేను ఒక వీడియోలో చెప్పాను కదా! సో, ఇక్కడైతే 16 రోజుల పండుగ జరుగుతుంది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత 16 రోజులకి పండగ చేస్తారు కదా! ఇంకా అలాగే పోలేరమ్మ వారికి, అంకాలమ్మ తల్లికి బండ్లయితే కడుతున్నారు. అంటే జాతర లాగా చేస్తారనమాట. కుంకుమ బండ్లు అవి అంటారు కదా! ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, ఒక 15 ఇయర్స్ బ్యాక్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చేస్తున్నారనమాట. అయితే పండగ అసలు ఎంత బాగా జరిగిందంటే, ఇంకా ఒక్కొక్క ఇంటికి ఒక పెళ్ళికొచ్చినట్లు ఒక 200 మంది, 300 మంది అలా వచ్చారు రిలేటివ్స్ అందరూ. అసలు ఊరంతా జనాలే. అసలు చాలా హ్యాపీగా, మంచిగా సంబరంగా జరిగింది. చాలా, చాలా బాగా జరిగింది. అందరూ అనుకున్నారు, అసలు ఫెస్టివల్ అంటే ఇలా చేయాలి. ఇంకా బోనాలు తీసుకెళ్ళడం గానీ, ఇంకా ఎన్ని బండ్లు కట్టారు, ఎన్ని వెహికల్స్ కట్టారని నేను చూపిస్తాను. మామూలుగా ఎద్దులున్న వాళ్ళైతే ఎద్దుల బండ్లు కట్టుకున్నారు. లేదంటే ట్రాక్టర్‌ని రెడీ చేసి అమ్మవారి దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. అక్కడికి ఇంకా అమ్మవారికి జాతర అంటే ఏం చేస్తారో తెలుసు కదా! ఇంకా కోళ్ళు, మేకలు అవన్నీ కట్ చేస్తారు. అదైతే జరుగుతుంది. నేను అవన్నీ చూపించలేదు వీడియోలో. ఎందుకంటే ఆహ్, అవి నేనే చూడను. మీకెలా చూపిస్తాను చెప్పండి? నాకైతే చాలా భయం. అమ్మవారి దగ్గర ఆ సౌండ్‌కి నాకు చాలా ఏడుపొచ్చేసింది. ఎందుకో నాకు తెలీదు. బ్లడ్ చూసినా అలానే అనిపిస్తది. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాను నేను. వీళ్ళు ఎంతమంది బ్లడ్ చూస్తే ఎమోషనల్‌గా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము రెడీ అయ్యి వచ్చేసరికి కొన్ని వెహికల్స్ ఎళ్ళాయి. ఇక్కడ రాములవారి గుడి దగ్గరికెళ్ళేసరికి ఉన్న వాటిని చూస్తున్నామనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చినవి. అలా అందరూ అసలు ఊరంతా అప్పుడైతే ఎండ, మంచి ఎండ అయినా గూడా అసలు అమ్మవారి దగ్గరికెళ్ళకుండా ఎవ్వరు ఆగలేదనమాట. అంత మంచిగా వెళ్ళారు. అంత మంచిగా పండగ జరిగింది మాకైతే. చాలా పండగలు మంచిగా జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా! ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ గెటప్‌లయితే చాలా బాగున్నాయి. డాన్స్ అయితే వీళ్ళైతే ఎక్సలెంట్‌గా చేశారు. నేను ఇంకా ముందు ముందు వీడియోలో చూపిస్తాను వీళ్ళ డాన్స్ వీడియో. ఇద్దరైతే చాలా బాగా చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది వీళ్ళ డాన్స్ నాకు. చాలా బాగా చేశారు. మీరు కూడా చూడండి, అందులో కనిపిస్తుంది. వీళ్ళ డాన్స్ వీడియో అదంతా చూడాలి అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనిపిస్తుంది. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారసలు. నాకైతే ఎక్కువ అట్రాక్టివ్‌గా అనిపించింది వీళ్ళదే. ఇంకా బస్ స్టాండ్ దగ్గర చేశారంట. అక్కడైతే ఏదో పెద్ద ముగ్గేసి ఇంకా మంచిగా చేశారంట. మేమైతే మిస్ అయ్యాం. మా నాన్నొచ్చి చెప్పాడనమాట, అక్కడ చాలా బాగా చేశారు. అది వీడియో కూడా ఎవరు తీయలేదు చూడడానికి కూడా మేము. ఆ ప్రాసెస్ అంతా చాలా మంచిగా అనిపించింది. అక్కడైతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారంట. మేమైతే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ డ్రమ్స్ మీద వాటర్ పోసి కొడుతుంటే అసలు మామూలుగా లేదు. వాళ్ళు అలా డ్రమ్స్ కొడుతుంటే అసలు పక్కన ఉన్న వాళ్ళకే డాన్స్ వేయాలి అనిపించేలాగా ఉందనమాట. వీళ్ళకైతే ఆ అమ్మవారు ఒంట్లోకొచ్చింది మధ్యలో. అది చాలా బాగా డాన్స్ చేశారు. ఇంకొంతమందికి కూడా వచ్చింది. అసలు అలా వాళ్ళు డ్రమ్స్ కొడుతుంటే ఊపొస్తుంది. మీలో ఎంతమందికి అలా డ్రమ్స్ కొడుతుంటే డాన్స్ వేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఎండకి అలా డ్రమ్స్ పైన వాటర్ వేసి కొడుతుంటే చాలా చల్లగా అనిపించింది. అలానే చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపించిందనమాట. భలే వేశారు అసలు డాన్స్ కానీ, లేదంటే వీళ్ళు డ్రమ్స్ కొట్టే విధానం కానీ చాలా బాగా నచ్చింది. వీళ్ళ డ్రమ్స్ అయితే నాకు ఎక్కువ నచ్చింది ఇదే అనమాట. డ్రమ్స్ వాటర్ పోసి కొడుతుంటే అసలు మామూలుగా లేదు. ఊపొచ్చేసింది డ్యాన్స్ వేయాలి అనేంతలాగా. ఇంకా ఇక్కడైతే అందరూ బోనాలు తీసుకొని వెళ్తున్నారనమాట అమ్మవారికి ప్రసాదం కింద. ఇంకా అమ్మవారు అంటేనే వేపాకు అదంతా ఉండాలి కదా! నిండు కుండలో అలా వండేసి పైన ఆకులు పెట్టుకొని తీసుకెళ్తారు అమ్మవారి దగ్గరికి. ఇది ఆల్మోస్ట్ 15 ఇయర్స్ తర్వాత చేయడం వల్ల అంత బాగా జరిగింది. చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మీరు ఫుల్ వీడియో చూడండి. ఇంకా డ్యాన్స్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఎలా చేశారు ఏంటి. నేను మా అన్నయ్య వీడియోస్‌లో చూపించాను కదా! అమ్మవారు పోలేరమ్మ తల్లి అనేసి. ఆ అమ్మవారి దగ్గరికి అనమాట ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. బండ్లు, ఎద్దుల బండ్లు. ఇవి కొన్ని సైడ్లు కుంకుమ బండ్లు అంటారు. ఇంకొన్ని సైడ్లు వీటిని మేమైతే బండ్లు కట్టడం అంటారు. అమ్మవారికి బండ్లు కడుతున్నాం అని చెప్తారు. సో, అలా అనమాట. సో, వీటిని మీ సైడ్ ఏమంటారు? అమ్మవారికి ఇట్లా తీసుకెళ్ళడాన్ని బండ్లు కట్టుకొని కామెంట్ చేయండి మీరైతే. ఇంకా అందరూ అసలు ఎంత ఎండ ఉన్నా అమ్మవారికి అలా ప్రసాదం తీసుకెళ్తుంటే చెప్పులు లేకుండా అసలు వేడిగా అనిపియలేదు. మామూలుగా అయితే చెప్పులు లేకుండా నడిస్తే బొబ్బలొస్తాయి. కానీ అలాంటిది ఎంత ఎండ ఉన్నా కూడా
మంచిగా వెళ్ళారు. ఎవ్వరికీ ఏం అవ్వలేదు. అసలు కాళ్ళకి ఏం అవ్వలేదు. ప్రశాంతంగా వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకొనొచ్చారు. అంత మంచిగా జరిగిందనమాట ఫెస్టివల్ గూడా. ఇక్కడైతే ఇంకా డాన్స్ అదంతా వేస్తున్నారనమాట. అసలు ఇన్ని వెహికల్స్ ఎందుకు కడుతున్నారు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా! ఒక్కొక్క ఇనిషియల్ ఉంటది కదా! ఒక్కొక్క ఇనిషియల్ వాళ్ళకి ఒక్కొక్క బండి కట్టుకుంటారనమాట. అలా ఎవరిష్టం వాళ్ళది. ఎన్ని కావాలంటే అలా కట్టుకోవచ్చు. ఒక్కొక్క ఇనిషియల్ వాళ్ళకి ఒక్కొక్క బండి ఉండిద్ది. మెయిన్ 4 బండ్లయితే కడతారు. ఇంక తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారనమాట. కావాలి అంటే కట్టుకుంటారు. లేదంటే లేదు. ఇక్కడైతే ఇంకా ఈ దేవుడి పేరేదో ఉంది. నాకు గుర్తులేదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అలా అమ్మవారి దగ్గరికైతే వచ్చేసాం. మీకిక్కడ కత్తి కనిపిస్తుందా? ఈ కత్తే పాపం మేకల తలకాయలన్నీ తెంపేసింది. నాకైతే ఆ సౌండ్‌కి చాలా భయమేసింది. ఇంకా నాకనిపిచ్చేది మా హస్బెండ్ నన్ను చాలా ఫోర్స్ చేసేవాడనమాట. నాన్ వెజ్ తిను తిను. సరే ట్రై చేద్దాం అనుకున్నాను. ఇక్కడితో అసలు ట్రై నేనెప్పుడు చెయ్యను. నాకెందుకో అక్కడ సరౌండింగ్‌లో ఆ బ్లడ్ చూసినా కూడా చాలా ఏడుపొచ్చింది. అక్కడే నేను మనసులోనే ఏడుస్తున్నాననమాట. కళ్ళలోంచి నీళ్ళు బయటికి రాకుండా. ఇంక మా హస్బెండ్‌కి చెప్పాను. నేనెప్పుడు లైఫ్‌లో నాన్ వెజ్జే ట్రై చేయను. నాకసలు పాపం అనిపిచ్చింది వాటిని అలా చూస్తే. కొన్నిటిని అలా చూసి నాకు చాలా భయమేసింది. పాపం బాధగా అనిపిచ్చింది నాకైతే. ఇంకెప్పుడు లైఫ్‌లో నేను నాన్ వెజ్ ట్రై చేయనని చెప్పాను మా హస్బెండ్‌కి. ఇంక చూడాలి. నీ చాలా ఎమోషనల్ అయిపోతాను. కొంచెం బ్లడ్ కనిపిస్తే నేను. ఇంక ఇంటికొచ్చేసాము. ఇంటి దగ్గరైతే భోజనాలు రెడీ అయిపోయాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. బిర్యానీ. వెజ్ బిర్యానీలాగా చేశారు. ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినరు కదా! సో, అందుకని ఇలా ఫస్ట్ అయితే వెజ్ బిర్యానీ కింద రెడీ చేయించారు. తర్వాత వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ అయితే చాలా బావుండిందట టేస్ట్ మా వాళ్ళు చెప్పారు. తర్వాత వచ్చేసి ఇది చికెన్ కర్రీ. అంటే అందరూ నాన్ వెజ్‌లో అందరూ చికెన్ తినరు. అందరూ మటన్ తినరు కదా! సో, అందుకని అలా డివైడ్ చేసాం. ఇదొచ్చేసి ఆ మటన్‌లో అవి ఉంటాయి కదా! పేగులు అవన్నీ వేసి అలా గోంగూర చేశారనమాట. గోంగూర బోటి అంటారు కదా! అది. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడీ. తర్వాత వచ్చేసి పెరుగు చట్నీ అనమాట. పలావ్‌లోకి నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం. ఇంకా ఇదొచ్చేసి నాన్ వెజ్ దాల్చా అనమాట. నాన్ వెజ్ వాళ్ళ కోసం బిర్యానీలోకి కర్రీస్ తినని వాళ్ళకి సరిపోతుంది. తర్వాత వచ్చేసి సాంబారు. ఇంకా రెస్టారెంట్ స్టైల్‌లో చేశారనమాట. బిర్యానీలోకి ఇస్తారు కదా! వెజ్ వాళ్ళకైనా, నాన్ వెజ్ వాళ్ళకైనా అది. ఇంకా ఇవన్నీ మనకు సెట్ అయ్యేటివి కాదనేసి నేను ఎగ్ కర్రీ చేసుకున్నాను. టమాటా వేసి అలాగే ఒక చిన్న ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. చాలా రోజులైంది. మేము అప్పటికి ఈ పండగ జరిగేసరికి మేము నాన్ వెజ్ గానీ, ఎగ్ గానీ తినక ఆల్మోస్ట్ 1½ మంత్ అయింది. ఎందుకంటే మా అన్నయ్య పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి అండ్ మేము బెంగుళూరులో ఉన్నప్పటి నుంచి తినలేదనమాట. మధ్యలో ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చాము. ఒక్కరోజే తిన్నాం తర్వాత. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 1½ మంత్ గ్యాప్ ఇచ్చామనమాట. ఆల్మోస్ట్ 3 మంత్స్ మేము అసలు ఎగ్ గానీ, నాన్ వెజ్ గానీ తినలేదు. అట్లా ఉన్నాం మేము. మా అన్న గూడా అసలు ఎప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండని వాడు కూడా మా ఆయన గానీ, మా అన్న గానీ వీళ్ళందరూ పెళ్లి పెట్టుకునేసరికి అసలు నాన్ వెజ్జే తినలేదు. అలానే ఉన్నారనమాట. ఇక్కడైతే ఫస్ట్ పోలేరమ్మ తల్లి దగ్గరికెళ్లారు కదా! తర్వాత వచ్చేసి ఇంకా అంకాలమ్మ తల్లి దగ్గరికైతే వెళ్తున్నారు. అమ్మవారి దగ్గరికెళ్ళేసరికి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరికి 4:30 అలా అయింది. ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ వేస్తారు చూడండి. ఇంకా డ్రమ్స్ కొడుతూనే డ్యాన్స్ ఏశారు. సాంగ్స్ లేవు, ఏం లేవు. చాలా బాగా అనిపిచ్చింది. చూసేయండి మీరు వీళ్ళ డ్యాన్స్ అయితే. నేనిక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఒరిజినల్ పెడదాం అనుకుంటే ముందు వెనక వెహికల్స్ ఎళ్తుంటాయి కదా బండ్లు. సో, వాటికి సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ ఇందులో లైట్‌గా వినిపిస్తుంది. అది వినిపించినా కూడా కాపీరైట్ కిందకొస్తుంది కదా యూట్యూబ్‌లో. సో, అందుకని నేను నార్మల్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఒరిజినల్ కాకుండా. ఈ తప్పెట్ల సౌండ్‌కైతే చాలా బాగా అనిపిచ్చింది. కానీ ముందు వెనక ఏం లేకుంటే ఈ తప్పెట్లొక్కటే వినిపిస్తే డ్రమ్స్. నేను ఇదొక్కటే మ్యూజిక్ యాడ్ చేయకుండా పెట్టేదాన్ని. అంత బాగా అనిపిచ్చింది. వాళ్ళు డ్రమ్స్ కొడుతుంటే, ఆవిడ డాన్స్ వేస్తుంటే చాలా మంచిగా అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడి నుంచయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇంకా అలా 1 బై 1 వెహికల్స్ వస్తా ఉంటాయి. డాన్స్‌లేసుకుంటూ అమ్మవారి దగ్గరికైతే వెళ్తారనమాట. ఇంకా తెలంగాణ సైడ్ అయితే ఇంకా మంచిగా డాన్స్ వేస్తారు. లేడీస్ కూడా వేస్తారు కదా! ఇక్కడ ఏంటి అంటే జెంట్స్ మాత్రమే వేస్తారు. లేడీస్ అంత ఇన్వాల్వ్ అవ్వరు. అలా డాన్స్‌లు కూడా వేయరనమాట. జెంట్స్ అయితే మంచిగా ఇన్వాల్వ్ అయ్యి అన్నిట్లలో డాన్స్‌లైనా ఏదైనా మంచిగా వేస్తారు. లేడీస్ అంత
అంటే బయట డాన్స్‌లు వేసేంత సీన్ ఉండదనమాట ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ఏమో అనని ఇంక ఇక్కడ ఒక ఫీలింగ్‌లో ఉంటారు. అదే తెలంగాణలో అయితే మంచిగా డాన్స్‌లు అందరూ లేడీస్, జెంట్స్ అలా అని కాకుండా అందరూ చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారు. అలాగే మంచిగా డాన్స్‌లేసుకుంటూ డీజేలు పెట్టుకుంటూ ఉంటారు కదా! తెలంగాణ వాళ్ళు కామెంట్ చేయండి. నాకైతే వాళ్ళ ఆ కల్చర్ అయితే బాగా నచ్చుతుంది. ఎందుకంటే జెంట్స్, లేడీస్ అని కాకుండా ఏ ఈవెంట్ అయినా అందరూ ఇన్వాల్వ్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేస్తారు. బట్ ఇక్కడ అలా ఉండదనమాట.
ఒక్కొక్క వెహికల్ తర్వాత ఇంకా ఆ బండి దగ్గర వాళ్ళ ఇనిషియల్ వాళ్ళు ఉంటారు బోనాలు తీసుకొని. ఇంకా అలా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారనమాట. ఫెస్టివల్ అయితే ఫెస్టివల్‌లాగా కాకుండా జాతరలాగా జరిగింది. నేనింకా కొన్ని వీడియోస్ చూపించలేకపోయాను. ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది. మెయిన్‌గా బాగా అనిపించినయి పెట్టాననమాట. అంతా పెడితే ఆల్మోస్ట్ 1 అవర్ వీడియో ఉంది. అంత వీడియో పెట్టాలన్నా కష్టమే. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కష్టమే. మీరు చూడాలన్నా అంత వీడియో చూడాలనిపించదు కదా! సో, అందుకని నేను పెట్టలేదనమాట. సో, మా ఊరి జాతర, మా ఊరి ఫెస్టివల్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో ఎలా అనిపించింది? అలాగే వాళ్ళ డాన్సెస్ అంతా ఎలా అనిపించిందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో, ఈ వీడియోకింతే. బాయ్ బాయ్.